సీఎం రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులు ఏం తప్పు చేసిరయ్యా? పేద విద్యార్థులు నీకు ఓటేసి తప్పని చేసిర్రా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విద్యార్థుల భవిష్యత్తు మారుస్తా, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును మారుస్తా అని గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి? పేద విద్యార్థులు చనిపోతున్నారు. పేద విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క చదువు రాని ముఖ్యమంత్రి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి పోతుండు. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నువ్వు చదువుకోవడానికి 63 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టావు కదా. మా పేద విద్యార్థులు ఎంత చేశారు అంటే, పేద విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే స్కాలర్షిప్ ఇవ్వవా? పేద విద్యార్థులు అవ్వారు అమ్మా నానా బతుకుదేవు మారుతి, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ వస్తే ఈరోజు స్వరాష్ట్రం మంచిగా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కుటుంబం బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే నా స్కాలర్షిప్ వస్తా అని అనేక మంది పేద విద్యార్థులు, నిరుద్యోగులు కుటుంబాలను చైతన్యపరిచి ఆ కాంగ్రెస్ ఓటేసిరయ్యా. కాంగ్రెస్ కు ఓటేసిన యొక్క పేద విద్యార్థుల్ని, పేద నిరుద్యోగుల్ని, పేద తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి తేవడానిక నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజాపాలన మార్పు కోసం రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు జరగాలి. మార్పు కోసమే కాంగ్రెస్. ఏ మార్పు? పేద విద్యార్థులు మొన్నటికి మొన్న శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, స్కాలర్షిప్లు రాలేదని హాల్ టికెట్ ఇవ్వకపోతే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏదైతే ఒక దళిత విద్యార్థిని శ్రీ హిందూ కాలేజీ పొట్ట పెట్టుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకొని జరపడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటు మేనేజ్మెంట్ నుండి, కార్పొరేట్ విద్యా సంస్థల నుండి లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసుకుంటాం. పేదోడు చనిపోతుంది, పేదోడు రోడ్డు మీదకి వస్తుంది, పేదోనికి స్కాలర్షిప్ రాపోతుందనే ఆలోచనతోటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. అయ్యా రేవంత్ అన్న, మేము ఓడిపోయినాం కావచ్చు, మేము ఓడిపోయాం, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు 10,000 కోట్ల పెండింగ్ ఉందన్న స్కాలర్షిప్. ఏ ఒక్క రూపాయి 2.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి. రూపాయి ఇస్తాం అనుకున్నా, రేపిస్తాం అనుకున్నా, నిన్నిస్తాం అనుకున్నా, మొన్నిస్తాం అనుకున్నా, నిన్న లేదు, రేపు లేదు, మొన్న లేదు. ఆ పథకాన్నే ఎత్తేయాలని చూస్తున్న ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా? నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాడు మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదోడు చదువుకోవాలి, పేదోని కుటుంబం మంచిగా ఉండాలి, పేదోనికి ఇంజనీరింగ్ కాలేజ్ అందాలి, పేదోనికి మెడికల్ కాలేజ్ విద్య అందాలి, పేదోనికి డాక్టర్ కావాలి, పేదోడు ఇంజనీర్ కావాలి, పేదోడు లాయర్ కావాలి, పేదోని బిడ్డకు స్కాలర్షిప్ పథకాన్ని పెడతా అని ఆనాడు మహనీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2007 సంవత్సరంలో ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నేడు యొక్క స్కాలర్షిప్ పథకాన్ని కూడా ఈరోజు తీసేసే కుట్ర చేస్తుంది. విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా చైతన్యం కావాలి. కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే స్కాలర్షిప్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే బతుకు దొరుకుతుంది అనుకున్నాం, కాంగ్రెస్ వస్తే నీ కుటుంబం బాగుంటుంది అనుకున్నావు. నీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు, పేదో నిల్లు కూలేస్తున్నారు. ఇక్కడ పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తలేరు. కాంగ్రెస్ వస్తే పేదో నిల్లు కూలేసుడు, కాంగ్రెస్ వస్తే పేద విద్యార్థికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారు. ఇదేనా కాంగ్రెస్? ఇందుకేనా కాంగ్రెస్ పార్టీ కోటేసింది? పేదోడి యొక్క రాష్ట్రంలో సుభిక్షంగా ఉండొద్దా? పేదోనికి స్కాలర్షిప్ ఇయ్యరా? పేదోనికి ఈరోజు పేదింటి ఇళ్ళను కూలేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ప్రజాపాలన అంటే పేదోని ఇల్లు కూలగొట్టాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థి నిరుద్యోగి రోడ్డు మీదకి ఎక్కి నా స్కాలర్షిప్ ఏది, నా రియంబర్స్మెంట్ అని ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తే తప్ప ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏం పట్టించుకోరా? అయ్యా మంత్రులారా, ఎమ్మెల్యేలారా, నీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఒక్కరో అన్న మాట్లాడిరా? మా ముఖ్యమంత్రిని తిట్టిరానోడు, మా ముఖ్యమంత్రిని ఇట్లా తిడతారా, అట్లా తిడతారా, తొండలు కొరగొడతాం, లాగులలో తొండలేస్తాం. రేవంత్ రెడ్డి తొండలేసే కాలం వచ్చింది, గుర్తుపెట్టుకో. విద్యార్థితోటి ఈరోజు నువ్వు విద్యార్థితో ఆటలాడుతున్నావు.
విద్యార్థితో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా చరిత్రలో నిలిచిపోలే. నీ ప్రభుత్వానికి విద్యార్థి పరిషత్ మరణ శంకాశ్వాసం ఇక్కడ నుండి చూస్తుంది. ఇక్కడ నుండి నువ్వు ఉంటావో, రేపు పొద్దున నీ మంత్రులు ఉంటారో, నీ ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటుందో ఒక్కసారి చూసుకుందాం. విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా చైతన్యం కావాలి. పేద తల్లిదండ్రులారా, మీ అందరు కూడా 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. మనం మీ కొడుకు బిడ్డ రోడ్డు మీద పడే రోజులు వచ్చినాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. హైకోర్టులో ఒక పిటిషను ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్లో దాఖలు చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి ఈరోజు పిటిషన్ కూడా ఏని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా యూరియా భత్త దొరకలేదని క్యూ కడతారు లైన్లో, రైతు భరోసా రాలేదని క్యూ కడతారు. మీ ఇంట్లో మీ కొడుకు బిడ్డ చదువుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్తే నీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి అనేక ఉద్యమాలు చేసే ఈ యొక్క పేద తల్లిదండ్రులు ఇకనైనా మీ కొడుకు బిడ్డ గురించి ఆలోచించి ఏదైతే విద్యార్థి పరిషత్ చేస్తున్నా ఈ యొక్క విద్యార్థి మహా ఉద్యమానికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చుడో, రేవంత్ రెడ్డి సచ్చుడో అనే ఉద్యమం ఏబీవీపీ స్వీకారం చుడుతుంది. ఈ యొక్క ఉద్యమం నుండైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుర్చీ ఏదైతే రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చొని అనేక మాటలు చెప్తున్నాడు కదా, కుర్చీని పగలగొట్టైనా సరే, కుర్చీ లాక్కొనైనా సరే మన హక్కుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకుందాం, మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్లు సాధించుకుందాం. ఎవనబ్బా సొత్తు కాదు స్కాలర్షిప్, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు. మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్ మనం సాధించుకుందాం. విద్యార్థి మిత్రులారా, ఏదైతే ఏబీవీపీ మహత్తర ఉద్యమానికి స్వీకారం చుట్టిందో ఈ యొక్క పార్లమెంట్ రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుప్పగూల్చడానికి స్వీకారం చుట్టింది ఏబీవీపీ. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థి పరిషత్ చేసే ఉద్యమంలో మీ అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులు తరలి వచ్చి రేవంత్ రెడ్డి గల్లబట్టి నా స్కాలర్షిప్ ఏదని, నా ఫీజు రియంబర్స్మెంట్ ఏదని ఎక్కడిదక్కడ నిలదీసి అడగాలని ఈ యొక్క విద్యార్థులను కావచ్చు, పేద తల్లిదండ్రులను కావచ్చు ఏబీవీపీ నుండి కోరుకుంటున్నామన్నా. ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 1200 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బ్రతుకులు మారుతాయి, మన యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తుంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో మన ఉద్యోగాలు మనకే వస్తాయి, మన నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనకే వస్తాయి అని చెప్పేసి మనము ఒక ఉద్యమాన్ని చేపట్టి మన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే 10 సంవత్సరాల పాలనలో ఏదైతే విద్యార్థులకి ఏ విధంగా అన్యాయం చేసిందో దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కిస్తే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వలేదు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా వీళ్ళు ఇవ్వకపోకుండా అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా 10,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడి వాళ్ళ యొక్క చదువుని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, యావత్ ప్రజాలోకానికి అదేవిధంగా యావత్ విద్యార్థి లోకానికి మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం ఏ విధంగా మనందరం కూడా ఏ విధంగా ఉద్యమం చేసినామో అదేవిధంగా ఇప్పుడు మనకు రావాల్సినటువంటి మన హక్కుల కోసం మనకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కోసం అదేవిధంగా మనందరం కూడా ఉద్యమం చేయాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మా దగ్గర ఖజానా లేదు, గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఉన్న ఖజానా మొత్తం లూటీ చేసుకొని పోయింది, ఇప్పుడు నన్ను కోసిన ₹1 కూడా రాదు, మీకు ఎట్లా కావాలి స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా అంటున్నాడు. మీ స్పందన ఏంటి?
మరి అప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలియదా ఏమైంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మీ రాహుల్ గాంధీని, మీ ప్రియాంక గాంధీని, పెద్ద పెద్దోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టి చెప్పినావు కదా. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నదో తెలియదు నీకు? అది కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేమని చెప్తున్నావు, నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి పైసలు లేవు, కాకపోతే నేను మీ అందరూ కూడా ఉచితంగా విద్యను అందిస్తానని చెప్తున్నావు కదా. మరి గదే అడుగుతున్నాం. అరే నువ్వు 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నావు కదా. 10,000 కోట్ల రూపాయలంటే 3% కాదు. 10,000 కోట్ల రూపాయలంటే 3% కాదు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నీకు ఉపయోగపడేది 2,500 కోట్లే, అది 0.7%. మరి ఇది కూడా లేకపోతే నువ్వు 3,24,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి మరి ప్రజలందరినీ ఎర్రని చేస్తున్నావా? రాకముందు నేను చూసుకున్నట్లయితే నిండు కుండలు ఉన్నాయి, ఖజానా మొత్తం నిండుకుంది అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకా మంచి చూద్దామని చెప్పి వచ్చిన అని చెప్పిన, కానీ వచ్చి చూస్తే ఏం లేదని చెప్పి అంటున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు, మీరు చూడండి ఒకసారి వీడియోలో, ప్రతి ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిండు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు తెలీదా? మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అప్పుల కుప్పగా మారిందని. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? వచ్చిన తర్వాత లంగబిందెలు అనుకుని వచ్చినాము, తుడిచిపెట్టుకుని పేరని చెప్తా ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అప్పుల కుప్పగా మార్చిండు కేసీఆర్ అని చెప్పి. అయితే ఇప్పుడు ఒకవేళ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ చేయాలన్నా కానీ, స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళకి ఏమన్నా చేయాలన్నా కానీ, రిటైర్మెంట్లో కూడా పైసలు ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళలో కూడా 6 పథకాలలో కూడా ఒక పథకం ఆపేయమంటారా అని చెప్పి కూడా అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి మెస్సీకి 100 కోట్లు పెట్టి ఇక్కడ తీసుకొచ్చిండు కదా, మెస్సీ పోటీలను ఆపేసిండా రేవంత్ రెడ్డి? అందగతుల పోటీలు యొక్క రాష్ట్రంలో ఆపేసిండా? సమ్మక్క సారక్క జాతరకు 242 కోట్లు అక్రమంగా దందాను ఆపేసిండా? సిమెంట్ ఫ్యాక్టరీ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టి తోటి 459 కోట్ల ఖజానాను యొక్క రాష్ట్ర మంత్రులు పంచుకున్నారు కదా. ఇవన్నీ ఎందుకు ఆపారే అంటే, పేదోడు స్కాలర్షిప్ అడిగితే పేదోని స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఓ పథకాన్ని ఎగిరెత్తావా? మరి ఒక పథకాన్ని ఎగిరేసే ముందు అనేక ప్రజాధనాన్ని 63 కోట్లు పెట్టి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈ ఏజ్లోనికి చదువుకోవడం అవసరమా? మాలాంటి పేద విద్యార్థులు చదువుకుంటే మా కుటుంబం బాగుంటుంది, మేము చదువుకుంటే మాకు ఉద్యోగం వస్తుంది. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, సీఎం అయిండు. మాలాంటి పేద విద్యార్థి ఈరోజు ఒక ఉద్యోగం కొట్టాలంటే మా సర్టిఫికేట్ ఇస్తలేరు. అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలు పెట్టింది ఒక్కొక్క పథకం ఎత్తైపోవడానికైనా ఫ్రీ బస్ అని పెట్టినావు. ఫ్రీ బస్సు తోడు తెలంగాణలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు ఏ పథకానికి డబ్బులు ఇచ్చిండు మరి ఆయన? ఇప్పుడు ఆర్టీసీకి 1000 కోట్లు బాకీ ఉన్నాడు కదా. బాకీ ఉంటేనే కదా ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి ఈ విధంగా తయారైంది. మరి ఆర్టీసీకి ఇవ్వబోతివి, అటుపక్క నాకు ఉచిత కరెంట్ అని ఇస్తే ఆ కరెంట్ వాళ్ళకి ఇవ్వబోతివి, ఎవరికి ఇవ్వకుండా మరి నువ్వు ఏ పథకం అమలు చేస్తున్నావు? నువ్వు 3,24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? 30% కమిషన్కి పోతున్నాయి. నీకు 30% కమిషన్ దేనిలో అయితే వస్తుందో దానిలో పెడతావు నువ్వు డబ్బులు. ఆ 30% తీసుకోవాలి. ఇప్పుడు రాజు చెప్పినట్టుగా సిమెంట్ ఫ్యాక్టరీలల్లా లేకపోతే ఎక్కడైనా సెటిల్మెంట్లు చేసుకోవడానికి తప్పిస్తే ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కడతాను మేము అద్దంటలేం, కానీ లక్షల కోట్లు అక్కడ కుమ్మరీయం కోసము మూసి సుందరీకరణ అంటాను. 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా అంటాను. మూసి సుందరీకరణలో కూడా డబ్బులు దొబ్బడం కోసమే కదా. అంటే హైడ్రా తీసుకొచ్చి పేదలని కొట్టేసి ధనవంతుల దగ్గర తీసుకోవడం. ఇట్లా ఏం చేస్తున్నాయంటే ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకొని పోయి మహారాష్ట్ర ఎలక్షన్లల్లో, హర్యానా ఎలక్షన్లకు, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లకు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లకు, కేరళ ఎలక్షన్లకు, ఢిల్లీ వాళ్ళకు కప్పం కట్టడానికి అయితే 1000 కోట్లు వస్తాయి నీకు. కానీ పేద విద్యార్థులకు మన అట్లా చెప్పమంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పేద పిల్లలు అంటే నిరుద్యోగులు విద్యార్థులు తీసుకొని వచ్చారు కదా. మరి అట్లా నీకు ప్రజాప్రతినిధులు అని చెప్పి ఈమని చెప్పు. మరి రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న, గాంధీ పార్టీ ఒక్క రోజు కూడా నీకు ఓటేయలే. పేదోడు ఓటేసిండో, నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సోనియా గాంధీ నీకు ఓటేసింది, ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ ఓటేసిందా? ఎందుకు 1000 కోట్లు అక్కడికి? పేద విద్యార్థులు మేము ఓటేసినాం, మాకు బాధ ఉన్నది, ఆకలి బాధ ఉంది, కడుపు బాధ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తారా అని మేము అడుగుతున్నాం. 1000 కోట్ల సంచులేమో ఢిల్లీకి కేంద్రానికి పోతాయి. మరి మా పేదోడు చదువుకోవడానికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే ఒక పథకాన్ని ఎత్తేయాలని చూస్తారు. నీ పథకం ఆ పథకం ఎత్తేసిన అవసరం లేదు. నీ కుర్చీని ఎత్తేసే రోజుల దగ్గర పడ్డాయి. నీ కుర్చీని ఎత్తేస్తే రేపు పొద్దున పైసలు స్కాలర్షిప్ ఏ విధంగా వసూలు చేసుకోనో మా అందరికి కూడా తెలుసు ఆ విషయం.
చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడమా? సిగ్గు 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 ప్రజాపాలన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడమా? సిగ్గు 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 పేద విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడమా? సిగ్గు 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 విడుదల చేయాలి పేద విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్లను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి పేద విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో We want జస్టిస్ We want జస్టిస్ సిగ్గు సిగ్గు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడము సిగ్గు 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 పేద విద్యార్థికి విద్యను దూరం చేయడము సిగ్గు 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 పేద విద్యార్థికి విద్యను దూరం చేయడము సిగ్గు 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 విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి